చూడండి చూడండి వాక్యమా కీర్తన గ్రంథము 90వ అధ్యాయము కీర్తన 91. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశీర్వాదం. ఆయన అవయమో యొక్క ఆజ్ఞలతో అవుతున్నాం అంతే అనుకుంటా. ఈ ప్రఖ్యాను మీ మీద పెట్టినాను, ఈ ప్రఖ్యాను వేళ మీద పెట్టినాను, పెద్ద పెట్టినాను, ఆ పోయంలో రాదు అంతే అనుకుంటా. ఈ కొంచెం చూడగా పెద్ద పండుగను నీవే నా ఆశ్రయము, నీ మూర్తినే దేవుని నీకు నివాసంగా సస్తున్నావు. నీకు ఏ అపాయమేమీ రాదు, ఏ తుడుని కూడా సమీపించదు. నీ మార్గంలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను వచ్చి అందుకు ఆజ్ఞాపించింది. దేవుడికి ఆజ్ఞాపించాడంటే దేవుడు ఉంది, వేదనలా ఉంది. మరముంది అంత పెద్ద విస్తారమైన రోడ్డు అయినా, అది రోడ్డు కావచ్చు, ఖాళీ కావచ్చు, రైలు కావచ్చు, ఏదైనా వేరే చదువైనా కాకపోయినా జాగ్రత్తగా ఉన్నాయనే ఇప్పుడు అందులో ఇక్కడ నీకు వాళ్ళు పేర్లు తిరుగుతుంటే అయితే వేతాల్లో ఉంటారా ప్రమాదంలో కదా, ముచ్చి కూడా ఉంటారు. ఇక్కడ దీని మీద విశ్వాసం ఉంటే, ఆయన కాపుదనే ఆశించే, ఆయన ఆశ్రయించే ఆ లేఖనే దోగొంది వలన అది నీకు ఏం తెలుస్తాడు అవునా. వాక్యం ఆలోచించినప్పుడు ఆ భవిష్యత్తు ఎగురుచున్నట్లు ప్రభు పైన మనం తిరుగుతున్నాడు ఆత్మ. ఉందా అనేది దేవుని యొక్క ఆ రేఖ దాటి దూరంలో పోవడం కాదు. దేవుడు సన్నిధిలోనే, ఆయన నామంలోనే, ఆయన నీడలోనే బిడ్డలకి మనము ప్రత్యేకించుకోవాలి కదా. పెట్టిందే ఎప్పుడు పెట్టింది ఆ పిల్లలు ఆ పిల్లల్ని విడిచిపెట్టి వెళితే ప్రాణానికి యాంటీ లేదు కదా. ఎప్పటికైనా ఎంత రేఖలకి దగ్గరగా ఉంటేనా రెక్కల నుంచి దూరంగా ఏదో దొరుకుతుంది వెళ్తాకి ఎక్కువ దూరం వెళ్ళిపోతే ఎక్కువ దూరం ఆయన చుట్టూనే ఉండాలి. మనం పెట్టాలి వెళ్ళ ఆనందంగానే మనము ఎప్పుడు ప్రార్థనలను విజ్ఞాపనలను అంటే వాక్యములను అంటే ఉందా మధ్యాహ్నం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అపాయమో అంటే వినాలి, వాక్యం వాక్యం వినాలి, వాక్యం వినక అపాయమో వెళ్తామా మిగులుదా కదా. ఇక్కడ నూట ఎక్కిస్తున్నా చూడే, నూట ఎక్కిస్తున్నా నూట పెట్టే ఏడు వచ్చింది చూడే. ఏ అపాయమో రాకుండా ఏడు వచ్చిన నూట వచ్చిన ఏ అపాయమో రాకుండా కాపాడును, ఆయన ప్రాణములు కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలు యెహోవా నిన్ను కాపాడు. మంచి బయటికి వెళ్తే ఎంతో దూరకలేదా, మంచి బయటికి వెళ్తే చాలా కిలోమీటర్ కావచ్చు, 5 కిలోమీటర్ కావచ్చు. దొరుకుతుంది కదా. మెడిసిన్లో కూడా మనం బయట పెట్టుకోవాలంటే రాత్రి వచ్చి వెళ్ళలే కూడా కూరగలరా రాత్రి వెళ్ళే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చేసుకుంటూ ప్రభుత్వం వచ్చుకుంటూ ఉండాలి.
రోగం విడిచిపెట్టలేదు. ఎలా ఉందా తిరుగుతున్నాడు కూడా అయ్యి లేకుండా సమయం ఇచ్చేనా ఇచ్చేది ఉంటారా? ఎందుకంటే దేవుడి పిల్లలు అందంగా ఉంటారంట, నీట్గా ఉంటారంట, నీట్గా ఉంటా ముందుకు ఉంటారా దేవుడి పిల్లలు సువాసన మీద ఉంటాయంట, చక్కగా ఉంటాయంట. ఇంట్లో చాలా ఇష్టం ఉంటుందంట స్వాతం అదేనా. అందుచేత మనం విశ్వాసం కాబట్టి విశ్వాసమే ఉంటుంది వెళ్ళ అనేది ఎక్కువ మనము దేవుని యొక్క అభివృద్ధిలో ఉండే అంటే కానీ ఆలోచించుకునేంతో అవసరం అది అనమాట. ఏ అపాయం యొక్క రాదు ఆమోసు అది వాక్యమా అతను చెప్తున్నాడు. ఆమోసు బాగా చెప్తున్నాడు. అతను వెళ్ళే కాకపోయినా కుసులో కాకపోయినా చక్కటి ప్రవక్త ఆమోసు. దైవంతుడు ఆయన రోజు ఆత్మ కూడా భయపడకుండా ఆ వాక్యాన్ని చెప్పాడు. ఇదిగా 5 వాక్యము 5 వాక్యము 4వ వచనం. చెప్తాదేమనగా వేదిని ఆశ్రయించబడే ప్రవర్తించబడే బేసభకు వెళ్ళబడే అలాగడే చెప్తాడు కాదు అంటే నామేమో దేవుని నామమే నామేనా ఎక్కడ ఎక్కడన్నా ఏమన్నా మీరు చూసిన ఎక్కడన్నా ఏమన్నా అయిపోయిందా పోతుందా నేను చూసిన ఎక్కడన్నా మీకు ఆర్గ్యుమెంట్ రామేమా డబ్బులు కాదు భయంకరమైన మనం ఉన్నామా బాబులకి ప్రభు అవసరమా పాటిద్దామా పెట్టవరా పాట పడదామా ఇంటి మీద పాట పెట్టినప్పుడు మనకు శుభ్రంగా పాట పడాలి కదా తోయించాలి జ్ఞానం ఇచ్చే ప్రభువా నాకు ఇచ్చే ప్రభువా ఇచ్చే ప్రభువా ఉన్నారా ఎవరన్నా ఆ విధంగా ఉపయోగించాలి ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు యేసయ్య నీకు అర్పించినవాడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన భవిష్యత్తుని ముద్రించేవాడు. దేవుని యొక్క పోతుకూడదు లేదా దేవుడు ప్రభ మన చేతులు ఏం లేదా ఎదుర్కొంటామా నిన్నటి వారమే ఎవరైతే ఆదాయపడతారో అని కాపుదాన్ని ఎవరైతే గుర్తించి ఆయన గుర్తిస్తారో వారు ధన్యులు. Okay.